ఏం పేరే? బాలరాజు. బాలరాజు. ఏ ఊరిది? దోమ. దోమ. పరి నియోజకవర్గమే కదా. మండలం దేని కిందకి వస్తుంది? దోమనే, వికారాబాద్ డిస్ట్రిక్ట్. దోమనే మండలమా? ఓకే. సో ఎట్లా ఉన్నాయి రాజకీయాలు? ఎంపీ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కదా, అందరూ వస్తురా, తిరుగుతురా, ప్రచారం చేస్తురా? తిరుగుతుండ్రు. ప్రచారం చేస్తురా? చేస్తారు. ఓకే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతా ఉంది కదా, ఏమనుకుంటారు పబ్లిక్? ఏమనుకుంటారు? మనం ఏ మార్పు కోసం అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారో ఆ మార్పు దిశగానే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు అనిపిస్తుందా? అనిపిస్తలేదండి. అనిపిస్తలేదు. ఎందుకు? రీజన్ ఏందన్నా? ఏం అడిగినా అని ఏ పనులు చేస్తలేడు, ఖజానా ఖాళీ అంటుండు. టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ కంటే అధ్వానంగా అవుతుంది. అప్పుడే 100 రోజులలో టీఆర్ఎస్ పార్టీ కంటే అధ్వానం. పబ్లిక్ టాక్ అయితే అట్లా అనిపిస్తుంది. ఇక ముందర ఏం తెలియదు. ఏమేమి వస్తున్నాయి? 6 గ్యారంటీలలో ఏమేమి అమలు అవుతున్నాయి? ఏమవుతుందంటే ఏమవుతుంది ఇంతవరకు, ఇంకా 100 రోజుల తర్వాత అన్నాడు కదా. 100 రోజులు అయితే అయిపోయింది కదా. చూద్దాం. ఎవరికి వేసిరు అసెంబ్లీలో? ఏ పార్టీకి సపోర్ట్ చేసిరు? అన్ని పార్టీలు మనం మనిషిని బట్టి వేస్తాను నేను, అంతే. తిరగడం అన్ని పార్టీలో తిరుగుతారా? తిరుగుతా. ఓకే. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో పార్టీ మారిన రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ముదిరాజు జ్ఞానేశ్వర్కి ఇచ్చినారు. ఎవరు గెలిచే అవకాశం ఉంటుందన్నా? ఎవరు గెలిచే అవకాశం అంటే పనులను బట్టి, కాబట్టి మోడీ, అంతే. అంటే ఇక్కడ అభ్యర్థులను కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. అదేనే, ఇప్పుడు దేశం ఊరు బాగుండాలన్నా దేశం బాగుండాలా. దేశం బాగుంటే ఊరు కూడా బాగానే ఉంటుంది కాబట్టి అంతే. ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? సరే, అక్కడ సెంట్రల్ ఆయనే ఉండాలి, బాగానే ఉంది. ఈయన గెలిస్తేనే కదా సెంట్రల్ ఆయన వచ్చేది, కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి అంతే. ఏంటి, గతంలో కూడా ఎంపీగా పనిచేసింది కదా ఆయన. అవునే. ఇచ్చేటో ఇప్పుడు ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది, అవునా కదా. ముఖ్యమంత్రి అటు ఇటు అయినప్పుడు ఈయనేం చేస్తాడు కదా. కాబట్టి రూలింగ్ పార్టీ అట్లాగే కదా, ఆయన అందులోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చిండు. కానీ ఇద్దరు రెడ్డిల మధ్య ఒక బీసీని కేసీఆర్ పెట్టిండు. అరే బీసీ కేసీ కాదు, క్యాండిడేట్ని బట్టి వేస్తాం. ఆలోచిస్తారు అన్న, 2 సార్లు రెడ్డిలకు అవకాశం ఇచ్చినాము. రెడ్డి కాదు కదా, మంచి చెడు అనేది ఉంటుంది కదా. ఓకే. మీరు బీజేపీకి అయితే ఓటు? బీజేపీ. ఇంకేమైనా ఆలోచిస్తారా? ఏం అవసరం లేదు, అంతే అంతే. ఓకే. మీరు ఇక్కడేనా? మాది లోకల్. ఇక్కడ దోమ. దోమ ఏందన్నా ఊరి పేరు గమ్మత్ పెట్టారు, దోమ అని? దోమ అంటే దానికో చరిత్ర ఉన్నది. అప్పట్లో రాజులు పరిపాలించినందుకు వాళ్ళ పేరు మీద వచ్చింది బీజేపీ. అంటే దోమ అని పేరు అట్లా వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దోమ అని కాన్స్టిట్యున్సీలో కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అందరినీ చూసినాం. 20-25 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ని చూసినాం. ఇంతకుముందు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేని ఇంతకుముందు 5 ఏళ్ళు కూడా చేసిండు. ఆయన వల్ల అప్పుడు ఏం కాలేదు, ఇప్పుడు కొత్తగా అవుతుందని మేము ఆశిస్తలేము. జనాల దృష్టిలో ఏమైందంటే టీఆర్ఎస్కు ఆపోజిట్ బీజేపీ వచ్చే ప్రభావం లేదు కాబట్టి టీఆర్ఎస్కి ఆపోజిట్ కావాలని కాంగ్రెస్కి వేసిర్రు తప్ప కాంగ్రెస్ ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తారని జనాల ఒపీనియన్ కాదు. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాల లోపల మోడీ భారతదేశానికి పేరు వచ్చింది అంటే మోడీ వల్లనే. గత 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించిన ఏం పేరు లేదు. ఈ 10 సంవత్సరాల లోపల గత 70 సంవత్సరాల లోపల లేని అభివృద్ధి అనేది మోదీ చూపించిండు. విశ్వగురు చేసేసిండు. ఇండియా అనేది ప్రపంచానికి విశ్వగురు అనే విధంగా మన మోడీ తీసుకొచ్చిండు. అందుకు మోడీకి మేము ప్రత్యేక అభిమానులం. ఆయన బీజేపీ అనడం మన అదృష్టమైన బీజేపీలు ఉండడం. ఇంకొకటి, మోడీ 2 సార్లు ఆయన కూడా అవకాశం ఇచ్చినాం కదా. 2 సార్లు ఇస్తేనే ఇంత చేసిండంటే 3వ సారి ఇస్తే ఇంకెంత చేస్తాడు? ఆయన ఏమంటుండు, మోదీకా గ్యారంటీ అంటుండు. అంటే గ్యారంటీ ఇస్తే ఏదైనా పని అయిపోతుంది. ఈయన ఇచ్చిండు 6 గ్యారంటీలు అన్నాడు. ఆధార్ కార్డు పెట్టుకొని తిరిగి రావడం తప్ప ఏమన్నా పని అయిందా? ఇప్పుడు మండల ఆఫీసులు కానీ, విద్యా సంస్థలు కానీ, రెవెన్యూ విధానం కానీ ఏమైనా మార్పు వచ్చిందా? ఆయన ఏదో మా భూమి అది అని కొత్తగా తీసుకొస్తా అన్నాడు. అది అయ్యిందా? కాలేదు. ధరణి తిప్పల్లా జనాలు ఇప్పటికీ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద మార్పు ఏం లేదు. అప్పుడు తిరిగే జనాలు ఇప్పుడు తిరుగుతూనే ఉన్నారు. రేషన్ కార్డులు అన్నాడు. రేషన్ కార్డులు ఏన్నాయి? ఆయన ఫాలో అయిన విధానమే ఈయన ఫాలో అవుతుండు. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే పథకాలు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఉచిత కరెంట్ బిల్లు అంటున్నాడు. ఇప్పుడు రేషన్ కార్డులు మీరు ఇస్తే కదా కొత్త రేషన్ కార్డులు వచ్చేది. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి కూడా మినిమం ఒక 8 ఇయర్స్ అవుతుంది. మినిమం 10 ఇయర్స్ నుంచి కొత్త రేషన్ కార్డులు అనే మాటనే లేదు. ఇప్పుడు మేమేం చేయాలి? మాకు ఇప్పుడు ఒక పాప, ఆమె ఇంకా నెక్స్ట్ ఇయర్ స్కూల్ కూడా పోతుంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మాకే లేదు, మా పాపకి ఏం చేస్తాం? సరే, వీళ్ళు వచ్చి 100 రోజులు అవుతుంది కదనే. 100 రోజుల లోపల వీళ్ళు చేసింది ఏమీ లేదు.
చేస్తారనే నమ్మకం కూడా లేదు. ఇంతవరకు ఏమన్నాడు, మేము వస్తే 6 గ్యారంటీలు చేస్తామన్నాడు. ఇప్పుడు ఏమంటుండు, కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మేము చేస్తామంటుండు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందనే నమ్మకం మాకు లేదు, రాదు. మోడీ విశ్వగురు అయిపోయిండు. విశ్వగురు అని పేరు వచ్చేసింది కాబట్టి మీకు చెప్పకూడదు కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీకి ఓటేసే విధానం లోపల ఉన్నారు. అసంటప్పుడు ఇంకా ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలేదు, ఈ గ్యారంటీల నమ్మకం లేదు. ఏదో జనాలు మోసపోయి కాంగ్రెస్ వస్తే ఏదో ఉద్ధరిస్తాము అని వాళ్ళ మాటలు కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోయి ఓటేసిరు తప్ప ఈ దీనివల్ల వచ్చిన మార్పు ఏం లేదు. ఇప్పటివరకు ఈ 100 రోజుల్లోనే చేస్తాను. 2 లక్షల రుణమాఫీ ఏడున్నది? లేదు. రైతు బంధు ఏడున్నది? లేదు. పెన్షన్లు ఏడున్నాయి? లేవు. రేషన్ కార్డులు ఎక్కడున్నాయి? లేవు. ఇన్ని చేయనోడు ఎంపీ గెలిపిసి ఏం చేస్తాడు? అందుకే మా ఓటు బీజేపీకే, మా కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నకే వేస్తాము. ఇంతకుముందు కాంగ్రెస్లోనో ఏదో పార్టీలు ఉన్నప్పుడు ఇంతనంత చేసిండు, అప్పుడే చేసిండు. ఇప్పుడు ఇంకా మంచిగా చేస్తాడు. సెంట్రల్ అభ్యర్థులను చూసి ఓటేసే అవకాశం ఉంటుందా, లేకపోతే సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచనలో ఉన్నారు? సెంట్రల్లో బీజేపీ ఉండాలి. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలి. అది మా ఆలోచన. మేము చెప్పేది అదే, మేము ఓటేసేది అదే. మా ఓటు మోడీకే. ఎవరికి మీ ఓటు ఎవరికి అనుకుంటారు? బీజేపీకి. మోదీ. అందుకే బీజేపీ, మోదీ 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 ఎందుకు అంతగానం? మోదీ అంటే దేశంలో మంచి పనులు చేస్తుంది కాబట్టి. ఏం పని చేసిండు అన్న? ఏం చేసిండు? 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు మన రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయి? టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఏమన్నారు వాళ్ళు? ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇంటికో ఉద్యోగం చదువుకున్న వాళ్ళకు జాబులు ఇస్తామన్నారు. ఏవి లేవు. రోడ్ల మీద దిగుతున్నారు. డిగ్రీ బీజేపీ సెంట్రల్ నుంచి తెలంగాణకి ఏమి ఇచ్చిందంటే ఏం చెప్తారు? తెలంగాణ మొన్న ఇవ్వలేదా? రేవంత్ రెడ్డి పోయి తెచ్చుకోలేదా? ఏం తెచ్చిండు? అది డబ్బులు ఇక్కడ ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ అయినప్పుడు మరి 7 వస్తాయి, సన్నరకెళ్ళి వస్తాయి డబ్బులు. కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిండు, చిప్ప చేతులు పట్టిరు. ఇప్పుడు డబ్బులు 7 వస్తాయి. ఇంకా మోదీ ఇచ్చిండు, మోదీకి వెళ్ళి వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వస్తాయి. ఇప్పుడు మీ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారినట్టుగా కాంగ్రెస్లో పోయిండుగా ఎవరు? రంజిత్ రెడ్డి పోతాడు మరి. ఎందుకంటే ఆయన మరి డబ్బులు ఉన్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ దొరకాలని పార్టీ మరి. అంతే అంతేనా? అంతే. మీకోసమే మారినట్టు అధికార పార్టీలు ఉంటే మన పనులు అయితే దాంట్లోనే ఉంటుండే. మా కోసం అయితే దాంట్లో ఉంటుంది, అట్లా లేడు. ఓకే. సో ఎట్లా ముగ్గురులో ఎవరు బెటర్ అనుకుంటారు? కొండా విశ్వేశ్వరరెడ్డి, జ్ఞానేశ్వరు? కొండ విశ్వేశ్వరరెడ్డి అనగా వాళ్ళ తాత ముత్తాత నుంచి పేరు మంచిగా ఉంది కాబట్టి రంగారెడ్డి పేరు గిట్లా వచ్చింది వాళ్ళ నుంచి. కొండనే గెలుస్తాం, కొండకిస్తాం. అన్న ఏం పేరు? నీ పేరు? భీమయ్య. ఈ దోమ ఇదే ఊరా? ఇదే ఊరు. ఏం పని చేస్తావన్నా? వ్యవసాయం పని చేస్తా. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? ఉండదు, 5 ఎకరాలు ఉండదు. వచ్చిందా రైతు బంధు? వచ్చిందా? వస్తలేదా? ఇచ్చిండటగా కొంతమందికి ఇచ్చినట్టు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా? కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేవు. ఏమంటారు? అడిగితే ఏమంటారు? అడిగితే ఏం చేస్తున్నావు, ఏం చెప్తలేరు. ఉల్టా పాట చేస్తున్నారు, అయిపోయి. ఇప్పుడు కేసీఆర్ గతంలో అందరికి ఇచ్చిండు రైతు బంధు. ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు పటాపట వచ్చినాయి మాకు. ఫోన్లు మోగుతుండే, గరగర అంటుండే. అంతేనా? మరి ఆలోచన వస్తుంది, అరే కేసీఆర్ ఉంటే అయిపోతుండే కదా అన్న ఆలోచనకు వచ్చిరా? వచ్చినా కానీ ఇప్పుడు బీజేపీ మాకు ఇప్పుడు బీజేపీకి ఎత్తామంటే ఉండదు మాకు. బీజేపీకి ఎందుకే వేస్తాం, మాకు బీజేపీ కావాలి అంటే మాకు. కానీ ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే కానీ ఏం లాభము, రైతు బంధు చేస్తలేరు, 2 లక్షలు బ్యాంకుల రుణమాఫీ అయితే లేవు, లోన్లు ఇస్తారు, ఏమి ఇస్తలేరు. వచ్చి ఏం లాభం కాంగ్రెస్ వచ్చి? 5 ఏళ్ళకి ఉంది కదా ఇంకా అవకాశం. చేస్తాం. ఏమి ఇస్తున్నారు చెప్పు? ఏమి ఇస్తున్నారు మాకు? కొంత సమయం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎన్ని వచ్చినా కానీ మాకు ఏం చేయకపోయి కదా. ఇప్పుడు రైతు బంధు రాకపోయా, ఎప్పటికి రైతు బంధు వస్తుంది. రైతు బంధు ఏ పడతలేవు, ఏం చెప్పు. 10 ఏళ్ళు ఒక విధ్వంసం జరిగింది, వాడు మొత్తం ఆగం చేసిన కేసీఆర్ అంటాడు అని చెప్పి కొంత టైం అడుగుతున్నారు కదా. నువ్వు అప్పు చేసి నువ్వు ఇప్పుడు రైతులకు చేయలే కదా. నువ్వు నల్లలు వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, యాయ వస్తలేవు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే మంచిగా, చేసినప్పుడు నీళ్ళు వస్తుండే, స్టాక్ వస్తుండే, నీళ్ళు అన్నీ వస్తుండే. ఇప్పుడు పూర తిప్పలైంది. అంతేనా? సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఏమనుకుంటారు? ఏ పార్టీకి అనుకుంటారు? నేనైతే ఇప్పుడు అయితే బీజేపీకి వేస్తాను. బీజేపీకి. ఎందుకు అదే పార్టీలో తిరుగుతావు? అదే పార్టీలో తిరుగుతాయి ఎప్పటి నుంచి. మొన్న అసెంబ్లీలో ఎవరికి వేసిన ఓటు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి వేసిన ఓటు? ఎమ్మెల్యేకి వేసిన. ఎమ్మెల్యే ఎవరికి, ఏ పార్టీకి వేసినవే? ఏ పార్టీకి ఉంటుంది? ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయా మొన్న? అప్పుడు ఏ పార్టీకి ఓటు వేసినవే? అప్పుడా ఏ పార్టీకి అన్ని వేస్తానంటాం. చెప్పు. కాంగ్రెస్కి వేసినావు అప్పుడు? కాంగ్రెస్కి వేసాం అప్పుడు. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీకి. కాంగ్రెస్ పని చేస్తలేదు, ఇప్పుడు బీజేపీకి వేస్తున్నాం. కాంగ్రెస్ ఏం చేస్తున్నది? రైతు బంధు పడతలేవు, యాద పడతలేవు, నీళ్ళు వస్తలేవు, యాయ వస్తలేవు.
ఎన్ని పార్టీలు తిరిగినావా ఇప్పటివరకు? మాసు తిరిగినా తిరిగి ఆశకు వస్తున్నాం. టీఆర్ఎస్లో కూడా తిరిగినావా? టీఆర్ఎస్ చంద్రబాబు ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాం. అంతేనా? అప్పుడు చంద్రబాబు సైకిల్ వచ్చి ఇక్కడ ఇలా మా వచ్చినప్పటి నుంచి తిరుగుతున్నాం ఫస్ట్ నుంచి. అని ఏం చేసాం. కవిత అరెస్ట్ అయింది తెలుసా మీకు? అరెస్ట్ అయింది. ఎందుకు అరెస్ట్ అయిందా? మాకేం తెలుసు, తెలియదు కదా మాకు. ఏం తప్పు చేయకుండా బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేసిరంట. బీజేపీ ఎట్లా చేస్తారు? ఏమి ఇట్లా గడబడ అయింది, అరెస్ట్ అయింది. ఓకేనే ఏదైనా ఓకేనా నన్ను అరెస్ట్ చేస్తావా? ఏమన్నా తప్పు దొరికితేనే అరెస్ట్ అవుతుంది, అంతే కదా? అంతే మరి ఎవరైనా నేనైనా సరే నువ్వైనా సరే ఏమన్నా తప్పు దొరికితేనే అరెస్ట్ అవుతుంది. ఇప్పుడు బీసీ నా క్యాసాని జ్ఞానేశ్వర్ పోటీలో ఉంది కదా, బీసీలు ఆయన కోటేస్తారంటారు కదా. జ్ఞానేశ్వరు మనం కమలం పువ్వు కుడితే అంతే మొత్తం పువ్వుని కొనేసినట్టే చెప్తున్నావు కానీ. అంతే మళ్ళా జ్ఞానేశ్వర్ ఎవరు? మా మనిషి. ఆయన కారు గుర్తు పువ్వు కుడితే కారు గుర్తుకి ఆదాయం పువ్వు గుర్తుకేస్తాం సార్. ఏ పార్టీలు తిరుగుతావు ఇప్పుడు? నేను నాది 63 సంవత్సరాలు, 68 సంవత్సరాలు నాది. ఇప్పటికి ఒక 8 అసెంబ్లీ ఎలక్షన్లు చూసినట్టు చూసిన తర్వాత మాకు జరిగింది ఇప్పుడు రామారావు పిల్ల ఒక ప్రపంచముని కళ్ళు తెరిపించిండు రామారావు. దాని తర్వాత మళ్ళా వైఎస్ వచ్చిండు. వైఎస్ వచ్చినాక ఇక పూర్తిగా ఆయన ఉన్న కొన్ని రోజులైనా ఆయన చేసే పనులు పథకాలు అన్నీ మాకు అయితే అనుకూలంగా అయినాయి. ఆడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆయనకి ఏమైంది? చంద్రబాబు నాయుడు వచ్చినాక మొత్తం మన తెలంగాణకు వచ్చే వాటంతా మొత్తము ఆంధ్రకి తీసుకుపోయింది. మన తెలంగాణకి ఏమి ఏదే ఎన్ని నిధులు నిమ్మకాలు ఇవన్నీ ఇచ్చేటివన్నీ మనకి ఏలేదు. అయితే మనకు చాలా భాగం మనకు వస్తే బాగా భాగం అక్కడ తీసుకుపోయినందుకు ఇది కాదు, మన తెలంగాణ ఏర్పాటు చేసుకుంటే మనం బాగుపడతామని చెప్పని ఒక పోరాటం సిద్ధంలో మా ఏజ్ అప్పట్లో ఇప్పుడంటే ఇది చేసి తెలంగాణ పోరాటం చేసుకున్నాక మనకు తెలంగాణ వచ్చేసింది. కేసీఆర్ కంటే ముందే మీరు ఉద్యమం చేసిరు అప్పుడు? ఉద్యమం చేసినాము. గుత్తా సుఖేందర్ రెడ్డి అప్పుడు మన మదర్ డైరీ అది సుఖేందర్ రెడ్డి అప్పుడు ఎంపీగా ఉండే గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన. అయితే పాల డైరెక్టర్ ఉంటే ఆయన మళ్ళంటే గెలిచి ఎంపీగా ఢిల్లీకి వెళ్ళిపోయిండు. వాళ్ళ మామని బంధువులు నరసింహారెడ్డిని ఆ సీట్లో ఊగునేట్టిండు. అప్పుడు లక్ష్మీపార్వతి రామారావుకు మేము మదర్డీలో పూలదండ వేసినాం. పోయి పుదీనా దండలు పెద్దవి పట్టుకొని వేసి మళ్ళీ ఇప్పుడు మొన్న కేసీఆర్ లాగానే మళ్ళీ 5 ఏళ్ళు పరిపాలన ఏకదాటిగానే ఆయన ఇచ్చేసి పేరు మొత్తం కేసీఆర్కి వచ్చిన తెలంగాణ ఎవరు తీసుకొచ్చా అంటే కేసీఆర్ తీసుకొచ్చిండు. ఇది కేసీఆర్ అయితే పోరాడక మాత్రము కేసీఆర్ రాజకీయ నాయకుల పిల్లలతోటి మన ఇప్పుడు యూనివర్సిటీ పిల్లలతోటి వీళ్ళందరితోటి ఉద్యమం చేసి మాత్రము ఆల్రెడీగా కేసీఆర్ ఇది చేసిండు. ఎందుకను ఆయన చేసినటువంటి త్యాగం, ఆ త్యాగం వల్లనే మనకు తెలంగాణ ఏర్పడ్డది. అంత కష్టపడ్డాడు, ఎందుకు ఆయన చేతిలో అధికారం కోల్పోయిందంటే ఏం చెప్తారు? అధికారం కోల్పోగల కారణం అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన ఈయనలాగా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి లాగా మనకు హామీలు అహంకారాలు వెళ్ళడం ఇవ్వకుండా ఆయన ఏం చేసిందంటే మనకు తెలంగాణ గెలుపు కావాలని ఒకటి ఆయన పోరాడి అందరిని సైనికులను తీసుకొని సచ్చినోళ్ళు బతికిండ్రు ఆయన పోరాడి ఆయన తెలంగాణ గడ్డను మనం ఏర్పాటు చేసుకున్న పర్సన్ది మనకు 10 సంవత్సరాల నుంచి ఆయన మనము అడగలేము. ఆయన ఇష్టపూర్వకంగానే మనకు ఏమేమి పనులు చేసిందంటే మరవని పనులన్నీ మనకు చేసిండు. మన ఎదురు ఉన్నాడు ఆయన కేసీఆర్. అంతకు మొదలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో రామారావుపేట బాగుపడ్డాం. రామారావుపేట మాత్రము మంచిగా బాగుపడ్డాం. చంద్రబాబు నాయుడు పిల్లలు వచ్చేవరకల్లా అయితే వైఎస్ ఉండే కదా, వైఎస్ పాలన రామారావు పాలన ఒకటే. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక తేడా చేసిండు. ఇక తెలంగాణ ఒక చూపు చూసిండు, ఆంధ్రను ఒక చూపు చూసే వరకు ఈ ఉద్యోగం చేసి దీంట్లో మనం టీఆర్ఎస్. సరే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేసినవే? మొన్న జరిగిన ఎమ్మెల్యే మా తాన ఉండే 2 ఓట్లు, ఒకటి టీఆర్ఎస్, ఒకటి బీజేపీ.
ఇక్కడ ఈ ఊర్లోనా? నా నేను వేసేది ఎవరు ఇప్పుడు ఇప్పుడు వీడు వెళ్ళాడనుకో, ఇప్పుడు సర్పంచ్ రాని, కాంగ్రెస్ వాళ్ళు రాని, టీఆర్ఎస్ వాళ్ళు రాని, బీజేపీ రాని, ఎవరు రాని, మాతో ఉండే 2 ఓట్లు. దానికి చెప్తాను, 90కి మన మీరు వచ్చేది లేదు. నేను వేసేది ఒక ఓటు అక్కడ, ఒక ఓటు ఇక్కడ. ఒక్క సైడ్ ఇప్పుడు 1 సైడ్ ఉన్నాము మనకు ఒక టైం వస్తుంది. 1 సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రారు ఒకసారి. అయితే 2 సైడ్లో మనం ఉండమనుకో, నా ఆత్మతోటి మేము చెప్పుకునేది. అయితే వాళ్ళు అవసరం అయితే వీళ్ళు అవసరం అయితే. సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదనే, 3 అభ్యర్థులు తెలుసుగా, కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళు ఉన్నారు కదా. ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? మేము బీజేపీకి. ఎందుకు బీజేపీకి? బీజేపీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నాం? ఎందుకైతే మన అంటే ఇప్పుడు కేసీఆర్ పాలన కూలిపోయింది. ఇప్పుడు మొన్న కేసీఆర్ వచ్చింటే దానికి బలం ఉంటుండే ఇంకేమన్నా ఇది అవుతుంది. ఇప్పుడు వీడు ఒర్రుపోతోడు వచ్చిండు, వాడినేమో తాగుతా అన్నారు, వీడేమో ఒర్రుపోతోడు అయ్యిండు. విర్రుపోతోడు వచ్చిందో రాకతోడు నేను అది ఇస్తా, ఇది విక్తా, అది విక్తా అని అయిపోయి లొట్టపిస్తే ఏం విక్తలేడు, ఏం చేస్తలేడు. వాడు వచ్చినా కూడా కాలం ఇట్లా అయ్యి మనకు పంటల నష్టము, రైతు బంధు, ఏ పథకాలు అన్నీ చెప్పిన అన్ని వేస్ట్ ముడకుడుకు. వాడు ఒర్రి నాడు హార్ట్ అటాక్ ఇట్లా వచ్చి పుగ్నాకి పోతాడు. అంతే, అంతకు మించి. నువ్వు మాత్రం బీజేపీకి వేస్తావు అయితే? బీజేపీకి. ఓకే, తెలుసా కొండా విశ్వేశ్వరరెడ్డి సోపతేనా? మాకు సోపతి మా చిన్నప్పటి నుంచి మా సోపతి, మాకు కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే చాలా ప్రేమ. ఒక్కసారి బీసీలకు కూడా అవకాశం ఇవ్వచ్చు కానీ ఎప్పుడు రెడ్డిలేనా? అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక్కటి చూడండి మీరు, ఇప్పుడు మీరు జనాన్ని ఒక లెక్కేసుకోండి. బీసీ వర్గం ఎంతున్నది, రెడ్డి వర్గం ఎంతున్నది, ఎస్సీ వర్గం ఎంతున్నది, ఎన్ని ఉన్న గది కనుక్కోండి ఫస్ట్. కనుక్కుంటే దాన్ని బట్టి ఇది అవుతుంది. ఇప్పుడు ఈ చేవేళ్ళ పార్లమెంట్ పరిధిలో రెడ్డి ఓట్లు ఎక్కువ ఉన్నాయా? ఎక్కడ? ఈ చేవేళ్ళ పార్లమెంట్ పరిధి నువ్వు ఎక్కడ పోయినా బీసీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. నేను అదే అంటున్నా, ఒకసారి బీసీలకు అవకాశం ఇవ్వచ్చు. అదే మరి నేనేమంటున్నా, ఇప్పుడు బీసీలకే అవకాశం ఇవ్వాలని చెప్పని. ఇప్పుడు బండి సంజయ్ ఉండడు, బండి సంజయ్ మున్నూరు కాపు, నేను మున్నూరు కాపే. అగ్ర ప్రభాకర్ ఉన్నాడు, ఆయన మున్నూరు కాపే. దాని నుంచి మా అభిమానం ఏంటంటే ఇప్పుడు ఈ ఏంటంటావు బీజేపీకి వేసి బీజేపీలో మనం పాల్గొవాలని చెప్పి అనుకుంటున్నాం. ఏడికి పోతున్నావు అన్న? ఇక్కడ ఊర్లోకే పోతున్నా. ఊర్లోకా? ఏ ఊరు? ఇంకా ఇదేగా ఊరు? అన్ని దొరుకుతాయి, ఇది మండలం కదా, అన్ని దొరుకుతాయా? ఇంకా బయటికి పోవాలా మళ్ళా? అన్ని దొరుకుతాయి. పరిగి పోకున్నాయి కదా, పరిగి పోవాల్సి వస్తుంది సామాన్కు. అంతేనా? ఎవరే మీ ఎమ్మెల్యే? ఎవరే? మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అంతకుముందు కోరు? అంతకుముందు మహేష్ రెడ్డి. ఉప్పుల మహేష్ రెడ్డి. ఎందుకు కూడా కొట్టిరు పాపం ఆయన్ని? పనులు చేయక. ఏం చేయలేదా? చేయలేదు. ఈయనేం చేసుకుంటు పోనీ గెలిచినా నేను చెప్తుండు. ఇప్పుడైతే ఏం చేయలేడు, ఇక ముందరకి ఏం చేస్తాడు. ఇప్పుడైతే ఏం చేయలే. కేసీఆరే ఉంటే అయిపోతుండే అన్న ఆలోచనకు వచ్చిర్రు ఏమన్నా? 100 రోజుల్లో ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏం చేయలే ఇంతవరకు. ఏం చేయలే. బస్ సౌకర్యం తప్ప ఏం చేయలే. ఆడపిల్లలకే సౌకర్యం చేసిండు. వాళ్ళే వేసిరేం ఓట్లు? మరి వాళ్ళే వేసింటారు ఓట్లు. మో పిల్లలు అయితే ఏం చేయలే. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఇప్పుడు వరకేస్తావు ఓటు? బీజేపీకి. ఏముంది, ఎవరిని అడిగినా బీజేపీ. ఎందుకు బీజేపీ? ఎందుకే? పనులు చేస్తారని వేస్తాం. పనులు చేస్తారని. కాంగ్రెస్ కూడా అదే మాట అయిపోయింది, పనులు చేస్తామనే కాంగ్రెస్ అన్నారు కానీ పనులు చేయలేదు కదా. బీజేపీ ఏం చేస్తాను చెప్పి బీజేపీ కొట్టేస్తాం. ఇప్పుడు అన్ని చేస్తారని, పనులు చేస్తారని. ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదనే. 10 ఏళ్ళలో ఏం చేసిరు అంటున్నా మనకు. ఇప్పుడైతే ఏం చేయలేదు కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయింది కదా 2 సార్లు పాపం. ఇప్పుడు ఆయనకే బీజేపీకి వేయలే. ఓడిపోయినా ఇద్దాం అనుకుంటున్నామని నువ్వు ఒకరివేనా? అందరు కూర్చున్న కాడ బీజేపీ వరకు అందరూ ఎట్లుంది ఆలోచన, మా ఒక్క ఊరు వరకు అవుతామని వస్తుండా? గెలిచినా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిపోతుండా? వచ్చిపోతున్నాడు. గెలిచిన తర్వాత వచ్చిండా? 2 సార్లు వచ్చి రావాలి. ఓకే, మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ పరిగి తాలూకా దోమ మండల్. నా పేరు శ్రీశైలం. నేను బీజేపీ కార్యకర్తని. బీజేపీ కార్యకర్తవి? బీజేపీకి ఓటేస్తాను. బీజేపీకి ఇస్తాను. అంతే. ఏమి కార్యకర్తల బతుకులలో ఏమైనా మార్పులు వచ్చినాయా? మీరు ఆ నాయకునికి జెండా, ఈ నాయకుని జెండా మోసుడు కాక ఇంకేమన్నా? మీలోనేమో బీజేపీ ఉంది, స్టేట్లోనేమో కాంగ్రెస్ ఉంది. మాకు పనులు ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. మొన్న అధికారానికి ఎందుకు దూరం అయ్యారు అంటే కాంగ్రెస్ పార్టీ మొన్నదాకా ఏం లేకుండే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు. సో బీజేపీ అధికారంలోకి రాబోతుంది చర్చ జరిగింది. ఎందుకు అధికారానికి దూరమైంది మీ పార్టీ? ఏదంటున్నావు? బీజేపీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? అంటే ఇప్పుడు ఫలితం ఏమో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో కష్టపడరు, ఫలితం ఏమో కాంగ్రెస్ చెందింది. జనాలు ఏం చేసినట్టు 6 పథకాలకు నమ్మిండ్రు. 6 పథకాలు ఒక పథకం పెట్టిండ్రు, ఏది బస్సు ఫ్రీ, అంతే. 5 పథకాలు ఫెయిల్. మీరు కూడా బాగానే ఇచ్చారు హామీలు, అంటే నమ్మదగ్గమైన హామీలు ఇవ్వలేదా మీరు? బీజేపీ చెప్పింది చేస్తుంది కానీ
చెప్పకుండా ఉన్న పనులు కూడా చేస్తుంది. బీజేపీ మాత్రం అడ్డమైన వాగ్దానాలు ఇయ్యది, దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలు చూసి ఓటేసిరా? అవు జనాలు అదే చూసేసారు. ఎట్లా కేసీఆర్ అన్న కేసీఆర్ పోవాలనుకోరు. కేసీఆర్ కక్ష మీద 6 గ్యారంటీల మీద అంతే. ఇప్పుడు మీ పార్టీ బండి సంజయ్ అధ్యక్ష హోదాలో ఉంటే అధికారంలోకి రాపోతుండేనా? ఇంకో 20 సీట్లు పెరుగుతున్నాయి. పెరుగుతుండే కదా, 20 అంటే మీరు అటు ఇటు చేస్తే మీరే అధికారం వస్తుంది. మేమే వస్తుంటాం. సంజయ్ ఉంటే 20 పెరుగుతుండే. సంజయ్ తగ్గినాకనే 20 తగ్గినాయి, ఆయన ఉంటే 20 పెరుగుతుండే. ఇక ఆయన కొంచెం ఆడికి మాట్లాడిన వరకు 8 సీట్లు వచ్చినాయి, అవి కూడా రాకపోలేకుండే. కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీకి ఓటేయలేదు చాలామంది, కాంగ్రెస్కి వేసారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి ఓటేస్తారని అనుకుంటారా? అవి వేస్తారు, ఎందుకంటే మోడీ సెంటర్లు ఉండాలి. ఆయన ఇచ్చిన పథకాలు కూడా చాలా ఉన్నాయి. ఫ్రీ బియ్యం ఉన్నాయి, ఎల్ఈడి బల్బులు ఉన్నాయి, శ్మశాన వాటికలు ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి. ఇంకోటి మన ఇవి ఉపాధి పథకం ఉంది, ఫ్రీ ట్రాక్టర్లు ఉన్నాయి గ్రామ పంచాయతీకు. ఆయన చేసిన ఎన్నో పథకాలు ఉన్నాయి. జనాలు గుర్తిస్తున్నారు అట్లా మోడీ ఎటువంటాడు, మోడీ పథకాలు ఎట్లుంటాయి, మోడీ వేస్తే ఓటు దేశం ఎంత అభివృద్ధి ఉంటుందని జనాలు ఆలోచన చేసి ఇప్పుడు 10 నుంచి 12 వరకు తెలంగాణలో సీట్లు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఇండియా కూటమి అని ఒక కూటమి క్రియేట్ చేసారు. అది అంతే. ఇక ఇప్పుడు సొంత అన్నదమ్ములే కూడడు, నీవు నేను ఎట్లా కుడతాం, అది ఫేక్ అంతే. ఆయన చెప్పేది ఒకటి చేసేది. ఆయన మాట్లాడేది 3 మతాల మాటలు మాట్లాడతాడు. 3 మతాల మాటలు ఎందుకు మాట్లాడతావు? మాట్లాడు, ఒక మతం మాట్లాడు. ఇంకో వర్గం పోయినప్పుడు ఇంకో వర్గం గురించి మాట్లాడు. ఆ వర్గం దగ్గరకు పోయి ఈ వర్గం తిరుగుతాడు, ఈ వర్గం దగ్గరకు పోయి ఈ వర్గాన్ని మెచ్చుకుంటాడు. అదేం లా మాటలు. రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారిండే? పార్టీ ఆయన ఆస్తులు కాపాడానికి మారాడు అంతే అంతే. ఆయన ఓటు ఏరు కూడా. అధికారం ఉంది, సిట్టింగ్ ఎంపీ, ఎందుకు వేయరు అనుకుంటున్నాం? అరే ఇప్పుడు 6 గ్యారంటీలు లేవు. 6 గ్యారంటీలు నీకు ఇయ్యనప్పుడు పబ్లిక్ ఎట్లేస్తారు ఓటు? ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్లో నిజంగా ఇస్తారేమో అని చెప్పి ఓటేసారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే సెంట్రల్లో కూడా అవకాశం ఇయ్యి, అక్కడ నుంచి ఇంకా నిధులు తీసుకొస్తాం, అమలు చేస్తామని. రాదు, సెంట్రల్ రాదు. పగడి కళలు కంటే రాదు, మాపూడి కళలు కంటే రాదు. ఓకే, మీరే బీజేపీ కార్యకర్తవేనా? బీజేపీ కార్యకర్త. ఓకే, ఏం లాభం వచ్చింది బీజేపీ కార్యకర్త కంటే? ఏం చెప్తావే? నువ్వు జెండా మోయవాటి 10 సంవత్సరాలు అదే నుంచి బీజేపీ జెండానేనా? కానీ నీ కళ్ళ కూడా వచ్చిన వాళ్ళు నీకంటే ముందు పోతురా? పోతుండ్రు, ఎందుకు పోతావు? పక్క పార్టీ వాళ్ళు కూడా ఇటు వస్తారు అప్పుడప్పుడు వస్తారు, కానీ ఇప్పుడు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది బీజేపీ. ఏమంటుండు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే? ఆడేమంటాడు, దొంగలకి. ఎందుకు ఇక అట్లా అంటావు? ఆడు పక్క దొంగ. ఎందుకు మరి దొంగకి ఎందుకు ఓటేసారు మరి? వేసారు పిచ్చారు. బస్ ఒకటి తీరిస్తాడు రాను అంతే, ఇంకేం ఇస్తలేడా? 200 యూనిట్ ఉచిత విద్యుత్ అన్నాడు. యాది లేవు, ఏం లేదా? కరెంట్ బిల్లు కొట్టుతాను. వస్తుందా కరెంట్ బిల్లు? పైసలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చెప్పే కట్టకూరి బిల్లు అని చెప్పే కదా. అరే వాళ్ళు ఇడుస్తలేరుగా. ఏమంటారు, కట్టకపోతే కట్ చేస్తా అంటారు? కట్ చేస్తామంటారు. ఎందుకు నమ్మిరు మరి అప్పుడు? ఇక ఉచితాలు అనగానే ఓటేస్తారు. ఇక వ్యతిరేకత స్టార్ట్ అయిందా కాంగ్రెస్ పార్టీ మీద? బీజేపీకి ఓటు అనేది తెలుసా? ఎవరు అభ్యర్థి అవ్వాలో తెలుసా? కొండ వేసేసి తెలుసా? ఆయన తెలుసు. వచ్చిపోయిండా? ప్రచారానికి వచ్చిండా? రాలేడు కానీ వస్తాడు. ఈయన కాసాని జ్ఞానేశ్వర్ తెలుసా? తెలుసు. ముద్రా తెలుసు. రంజిత్ రెడ్డి తెలుసు. ఆయన ఏం చేసిండు? రంజిత్ రెడ్డి 5 ఏళ్ల కాలం పాటు ఎంపీగా పనిచేసిండు కదా. ఎంపీ గెలిచాడు, అక్కడనే పోయి అంతే. ఇటు ఒకరు రాలేడు.